సో మొత్తానికి అయితే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి ఇలా ట్రెండ్ అయ్యారు. మీ వైఫ్ ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు? ఆమె తిట్టొద్దంట అసలు ఫస్ట్. తిట్టొద్దంటదా? ఎంత గుడ్ గర్ల్. తిట్టొద్దంటది. మనం బయటకు వెళ్దాం అని చెప్పి నేను చెప్తుంటా, నేను వీడియోలు చేస్తాను, నాకు వీడియోలు అంటే ఇష్టం. అంటే పెళ్లి కాకముందుకి ఇట్లా చేస్తుండే. ఇక ఆమె సరే చెయ్యి అని చెప్తాది. గలీజ్ మాటలు మాట్లాడొద్దని చెప్తాది. అలా మమ్మీ డాడీ వింటారు కదా, మాట్లాడొద్దని చెప్తాది. ఓకే, అప్పుడు మీరేం చెప్తారు? ఆయన ఏం తిడుతున్నారు అంటే పెళ్ళం మాట వినట్లేదు మీరు. ఇంటా మస్తు ఇంటా. మీరు పుష్ప ట్రైలర్ చూడలేదా? పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తాను. మరి వినాలి కదా, మళ్ళీ ఎందుకు బూతులు కొడుతున్నారు? ఇక మెల్లమెల్ల మారుస్తున్నా. తన కోసమేనా లేదంటే సొసైటీ వాళ్ళ కోసం? ఆమె కోసం, జనాల కోసం. ఇట్లా బూతులు మాట్లాడడం వల్ల సొసైటీలో మంచి పేరు వస్తుంది అనుకుంటున్నారా? వైరల్ విషయం పక్కకు పెడితే మంచి పేరు వస్తుంది అనుకుంటున్నారా, చెడ్డ పేరు వస్తుంది అనుకుంటున్నారా? నాకైతే మంచిగా అనిపిస్తుంది, చూసేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ యువర్ మెచ్యూర్ గాయ్. సో మనం ఒక పని చేస్తున్నాం, ఒకటి మాట్లాడుతున్నాం, ఒక బూత్ మాట్లాడినా మంచి మాట్లాడినా దీని వల్ల అసలు సొసైటీలో మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు అనేది తెలిసిపోతుంది మీకు ఆల్రెడీ. సో మీరు ఇలా బూతులు మాట్లాడడం వల్ల మీకేం అర్థమవుతుంది? సొసైటీ నుంచి రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటున్నారా, డిస్రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటున్నారా? నాకైతే రెస్పెక్ట్ వచ్చింది. చాలా మంది సెల్ఫీలు దిగుతున్నారు. సో సెల్ఫీలు దిగడం రెస్పెక్ట్ అట్లా అంటలే నేను. అంటే మంచి అనుకున్న వాళ్ళకి సెల్ఫీ దిగుతారు, చెడ్డగా అనుకున్న నీకు ఒకటి తెలుసా, జనాలు ఎలా అంటారంటే నువ్వు మంచి చేయి చెడ్డ చేయి, సెల్ఫీలు అయితే దిగుతారు, వాళ్ళ వెనకాల వెళ్ళి తిడతారు. అవును. సో సెల్ఫీలు దిగడం అనేది మంచి పేరు అనేది నేనైతే ఒప్పుకోను. అవును, ఒప్పుకోరు. కరెక్ట్. మంచోళ్ళు అయితే వచ్చి సెల్ఫీ దిగుతారు, చెడ్డలు అయితే వాళ్ళు దిగరారు. ఏంద్రాబాయ్ యాటిట్యూడ్ అనుకుంటారు. నా యాటిట్యూడ్ ఇంతే. ఓహో, వాళ్ళనే చెడ్డోళ్ళు మంచోళ్ళు చేసేస్తున్నారు, మీరు మాత్రం మీరు మంచోళ్ళు మీరు చెడ్డోళ్ళు అని మాత్రం మీరు నేమ్ తీసుకోవట్లేదు, అంతేనా? నేను మంచోని, చెడోళ్ళకి చెడు. ఓయమ్మా, ఇది కూడా డైలాగ్ కొట్టేసి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిపోద్ది. ఎస్. సో మరి మీ లవ్ స్టోరీ ఏంటి? ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? టిక్ టాక్ లోనే స్టార్ట్ అయింది. టిక్ టాక్ లవ్ స్టోరీయా? చాలా మంది నేను ఇంటర్వ్యూ చేసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ చాలా మంది ఏంటి ఇలా సోషల్ మీడియా లవ్ తోనే వస్తున్నారు, చాలా మంది బ్రేకప్ అయిపోయినాయి కూడా విన్నాను. సో మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? నా లవ్ స్టోరీ నేను టిక్ టాక్ లా దేశముద్ర సినిమాలో ఒక డైలాగ్ కొట్టినా. ఏది ఎప్పుడు టెంప్ట్ అయితే ఎప్పుడు నెంబర్ పెడుతున్నా ఎత్తుకెళ్ళిపోతాను డైలాగ్ ఉంటా. ఆ డైలాగ్ నేను టిక్ టాక్ లో పోస్ట్ చేస్తే ఆమె కామెంట్ పెట్టింది, సరేరా అని చెప్పి పెట్టింది. ఎక్కడ ఉంటావు అంటే సికింద్రాబాద్ ఉంటా అన్న. దానికన్నా ముందు నా ఫ్యాన్ అంట ఆమె. వీడియోలు చూస్తూ ఉండే ఆమె. అప్పుడు టిక్ టాక్ లో ఎంత మంది ఉండే ఫాలోవర్స్? 32K ఉండే. ఓకే. సో కామెంట్ పెట్టింది, తర్వాత ఏం జరిగింది? ఎక్కడ ఉంటావు అంటే సికింద్రాబాద్ అన్నది. అయ్యా నేను ఇట్లా సికింద్రాబాద్ లో డ్యూటీ చేస్తా అని చెప్పి అనగానే, అవునా ఎక్కడ చేస్తా అంటే ఇట్లా సికింద్రాబాద్ చేస్తా అని చెప్పిన. అట్లా ఫస్ట్ ఒకసారి నా ఫ్యాన్ ఆమె, చాలా పెద్ద ఫ్యాన్ ఆమె. కలిసింది. కలిసిన తర్వాత ఇక ఆమె స్టోరీ మొత్తం చెప్పింది. ఇట్లా నేను చదువుకుంటా, నేను ఇప్పుడు 8th క్లాస్ అది అని చెప్పింది. అమ్మ 8th క్లాస్. అప్పుడు 8th క్లాస్ ఉండేనా? 8th క్లాస్. ఓకే, 3 years బ్యాక్ ఇది. ఆమె కలిసిన ఒక 4 months తర్వాత నేనే ప్రపోజ్ చేసిన. అప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మేజర్ మైనర్ ఇట్లా వివాహం అవన్నీ ఉంటాయి కదా, అవి ఆలోచించలేదా? నేను ప్రపోజ్ చేసిన, ఆమె ఒక 3 days తర్వాత ఆలోచించి యాక్సెప్ట్ చేసింది. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంది? నా ఏజ్ 17 or 18 ఉంటుంది. 17 కి అప్పుడే డ్యూటీ చేసిన 17, 18 కి. ఓకే. సో మరి అంత చిన్న పాప అంటే 8th class 9th class పాపని ఎలా ప్రపోజ్ చేయాలనిపించింది? తనలో ఏం నచ్చింది మీకు? అంటే ఆమె నన్ను మంచిగా చూసుకునేది. ఏంటి కలిసిన ఎన్ని రోజులకు అర్థమైంది అది? అంటే ఒక 1 month కి. 1 month కి ఇట్లా మంచిగా ఉండాలి, నువ్వు ఏం చేయొద్దు అది అని చెప్పి మంచిగా చెప్పేది. అంటే ఏం చెప్పేది అవి? ఇట్లా గొడవలలో పోతే, అప్పుడు చాలా గొడవలలో కూర్చున్నాను. ఇట్లా గొడవలలో పోద్దు, మంచిగా ఉండాలి, డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసి, అప్పుడు వేరే చేస్తున్నాయి అన్ని చెప్పింది. అరే ఇంత మంచిగా చూసుకుంటుంది అని చెప్పి ప్రపోజ్ చేసిన. 3 days తర్వాత యాక్సెప్ట్ చేసిన. సో ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ పెళ్లి చేసుకోకుండా అలా లవ్ స్టోరీ నడిపారు? 4 years. 4 years ఉన్నారు. ఆఫ్టర్ దట్ పెళ్లి చేసుకున్నారు. ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు? 3 months, అదే 3 years అవుతుంది. ఓకే, మీరు 3 years అయింది. అదే ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసింది ఎన్ని ఇయర్స్ అయింది? అంటే నేను 17 ఉండే, లవ్ స్టోరీ 4 years. ఓకే. 5th year మ్యారేజ్ అయిపోయింది. ఓకే, సాధించారు మొత్తానికి. కొట్లాట పెట్టుకునేదా బాగా? ఎవరితో నమ్ముతున్నా? మీరిద్దరు కొట్లాడుకునేదా ఎప్పుడైనా? లవర్స్ అన్నాక కొట్లాట ఉంటది? ఎప్పుడు లేదు. ఇదేంది? ఎప్పుడు రాలే. ఆ పాప చిన్న పాప మెచ్యూరిటీ ఉండదు, కొట్లాడతారు కదా. మీరు కూడా అంత మెచ్యూర్ ఏం కాదు అప్పుడు ఏజ్ కి. ఇప్పుడు గొడవ ఇట్లా కాలే, మ్యారేజ్ అయినాక అయింది. అంటే నేను ఎప్పుడు కొట్టలేము, మ్యారేజ్ అయినాక అయింది. ఇట్లా ఈ వీడియోల వల్లనే అయింది. ఎందుకని? చేయొద్దు అని చెప్పి. ఓకే, ఆమెకు ముందు నుంచి అసలు వీడియోల వల్లే కదా పరిచయం అయింది. ఎట్లా అంటే ఈ డైలాగ్లతో కాదు, కొన్ని లవ్ వీడియోలు తీస్తున్నది. అట్లయితే ఓకే అంటాను. ఆమెకి అర్థం కాలే.
ఆమెకి అట్లా వేస్తే ఓకేనా ఈ డైలాగులు అట్లా వేస్తే ఓకే, ఈ డైలాగ్ ఉంటుంది అంటది. ముందే చెప్పలేదా మరి పెళ్లికి ముందు ఇవన్నీ ఇట్లా కాదు అట్లా కాదు? తెలుసు, అంటే కొంచెం కొంచెం మార్చు అని చెప్తారు అంతే. ఓకే ఒకటేసారి ఎవరు మారలేరు కదా. ఓకే. సో అంటే పెళ్లికి ఒప్పుకున్నారా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు? ఒప్పించారా, జంప్ అయ్యారా? జంప్ కాదు, ఒప్పించిన. ఒప్పించిరా? మీరేళ్ళు మాట్లాడారా? ఫస్ట్ ఆమె మాట్లాడింది ఇట్లా, తర్వాత నన్ను రామని పిలిచారు, నేను మా అన్న విన్నా. ఓకే, ఏం మాట్లాడారు? ఇక డైరెక్ట్ వాళ్ళు పెళ్లి చూపులు వేసేసారు. ఓకే, మాట్లాడిందో తెలియదు ఇంట్లో. తర్వాత ఏడ చేస్తావు డ్యూటీ అంటే ఇట్లా చేస్తా అని చెప్పా. ఏడు ఇంతవరకు చదువుకున్నావు అంటే 10th వరకు చదువుకున్నా అని చెప్పిన. సరే సరే అని చెప్పారు, ఆ పూలు ఇచ్చిరు, ఆ పనులు ఇచ్చిరు, కథం అయిపోయింది, కథం హోగయా. ఇప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా ఇంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్న దేవుడా అని? ఏం ఫీల్ కాలేదు ఒక్కసారి కూడా. ఎస్, అయితే ఇంట్లో సపోర్ట్ మంచిగా చూస్తుంది. ఓకే, ఏమో మళ్ళా ఆమె వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారంటే మళ్ళీ మీరు చేసే చిల్లర గొడవలు అన్నింటి గురించి కూడా చెప్పి మళ్ళీ మన ఇంటి మీద పంచాయతీకి వస్తాడని చెప్పి ఒప్పించిందేమో ఆమె, అట్లేం లేదా? ఎస్, ఓకే. ఈ టాటూస్ ఏంటి బాడీ మీద? చాలా టాటూస్ చూసాను మీకు. ఇది మా కొడుకు పేరు. కొడుకు కూడా పుట్టిండు అప్పుడే? ఈ సంగతి నాకు తెలీదు. ఓకే, పేరేంటి కొంచెం చూపిస్తారా? నిహాంత్. నిహాంత్. 28/1/2022. ఇక్కడ రెడ్ కలర్ ఏంటది? మా వైఫ్ నేమ్. ఏం పేరు అది? షారు. షారు, మొత్తం శారదా నేమ్. శారదా, షారు. ఇట్లా నేమ్స్ టాటూ వేయించుకుంటే విడిపోతారంట కదా, ఈ ఫిలాసఫీ నమ్ముతారా మీరు? అవన్నీ మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలేనా? నమ్మకాలు ఏం లేవంటారా? ఎస్. ఇంకా ఇక్కడ ఇవన్నీ చూసాను. అప్పుడు వేయించుకున్నా నేను, పెళ్లి కాకముందుకే. 4 stars అంటే ఏంటి మీనింగ్ ఏంటి? అట్లా వేయించుకున్నా, ఏ మీనింగ్ ఏం లేదన్నా, అట్లా వేయించుకున్నా అంతే. మరి ఇక్కడ ఫ్రంట్ లో ఇది మమ్ డాడ్. మమ్ డాడా? ఇక్కడ ఏంటి ఇవన్నీ కాలినాయి? సిగరెట్ తో కాల్చి? సిగరెట్ నూనెది. ఓకే, నూనె కాలింది. అట్లాంటి ఏం లేదు, చాక్తోనే పోసుకుంటా సిగరెట్. ఇట్ సైడ్, ఇట్స్ ఫ్రంట్ సైడ్. అమ్మనే. అమ్మనే, మళ్ళీ సేమ్. మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా? చాలా ఇష్టం. మీ దగ్గరే ఉంటుందా ఇప్పుడు? ఓకే, తను ఎలా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని, ఎలా సపోర్ట్ ఇస్తుంది? డాడీ లేడు, డాడీ ప్రేమ మొత్తం అమ్మ మీద పెట్టుకుంటా, అమ్మ ప్రేమ నేను చూసుకుంటా. ఓకే, సో ఓవరాల్ గా అట్లా చూస్తున్నారు అనమాట. ఎస్. సో బేసిక్ గా మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది డైలాగ్స్ కొడుతుంటారు, చాలా మంది డిఫరెంట్ కంటెంట్ చేస్తుంటారు. మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే ఇష్టం? మీరు ఎక్కువ ఎవరి వీడియోలు ఫాలో అవుతుంటారు? యాటిట్యూడ్ డైలాగ్ కొడతాను. మీరు కొడతారు, కానీ ఎదుటి వాళ్ళ ఏ డైలాగ్స్ అంటే ఇష్టం? ఎదుటి వాళ్ళ అంటే ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళలో మీకు నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ గానీ? ఎవరు లేరు అసలు ఒక్కరు కూడా. ఇదేం యాటిట్యూడ్? ఎవరు లేరు, ఒకరు న్యూస్ నేను ఎందుకు లేస్తా? అంటే నచ్చడం అనేది ఉంటది కదా, మీరు ఫాలో అవుతున్నారని చెప్పట్లే. మీరు అసలు ఎవరు నచ్చరా? ఎవరి డైలాగ్ నచ్చవా? అసలు ఎవరి చూడరా? చూడని. అదేంది? నా డైలాగ్ నేనే కొడతా, కాపీ కొట్టాను. కాపీ కొడుతున్నారని చెప్పట్లే, ఇప్పుడు మీలాగే చేసే వాళ్ళు ఉంటారు, అలా మీకు ఎవరు నచ్చుతారంటున్నాను. ఎవరు ఇష్టం లేదంటున్నాను. మస్తు క్రాక్ ఉంది తెలుసా, నువ్వు ఇంకా చిన్న అబ్బాయి, నీకు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదు. చాలా ఉంది నాకు. చాలా ఉందా? ఏంది గొడవల కొట్లాటల వరకేనా అంకితం, ఇంకా ఏమైనా ఉందా? అయ్యా అన్ని ఉంటాయి కదా, నువ్వు ఏది అడుగుతా దానికి సమాధానం చెప్తాను. అసలు ఎవరు నచ్చకపోవడం ఏంది? నాకెందుకు నచ్చుతారు? అసలు ఒక్కరు కూడా నచ్చకపోవడం ఏంది? అయ్యా ఎందుకు నచ్చుతారు? వాళ్ళది వీడియోలో చూడాలి, నా వీడియో చూస్తే లేకపోతే లేదు. మరి మీ వీడియోలు చాలా మంది చూస్తున్నారు, మరి వాళ్ళ వీడియో చూస్తున్నారా? ఇదేం క్రాక్ అమ్మో. అమ్మ శారదమ్మ ఎట్లా ఎగుతున్నావు అమ్మ ఈయనతోని? ఎడ్డమంటే తెడ్డమంటుంటే తెడ్డమంటే ఎడ్డమంటున్నాడు. చెప్పండి, ఎలా ఇలా అయితే కష్టం కదా. కనీసం ఎవరైనా ఒకరు నచ్చుతారా అంటే వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నారు. చెప్పలేక నాకు ఇష్టం లేదు చెప్పలేకపోతున్నాను. బేసిక్ గా అంటే గొడవలు పెట్టుకుంటా అన్నారు.